ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 17th, 19th మే కరెంట్ అఫైర్స్ పైన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. ఒకసారి మీరు ఈ సమాధానాలు చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఈ క్రింది వాణిలో సరికాని జతలు గుర్తించండి అన్న. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు జి ఈశ్వరయ్య కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవివి ప్రసాద్ కరెక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి కరెక్ట్. అంటే పైవన్నీ కూడా సరైనవే. సరికాని అడిగాను నేను, కానీ సరికానివి ఇక్కడ లేవు మనకి. పైవన్నీ కూడా సరైనవే ఇచ్చాము. నెక్స్ట్ క్వశ్చన్ బుక్ పైన ఇచ్చాము ఇక్కడ మనకి. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్ళు అనే పేరుతో పుస్తకాన్ని రాసిన వారు ఎవరంటే తెలుసా మీకు? టి లక్ష్మీనారాయణ గారు. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాను ఒకసారి మీరు చేయండి. నారాయణ వాగులు ఎవరంటే ప్రభుత్వ రంగంలోని ఐసిసిఐని ప్రైవేట్ సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కరెక్ట్. కపిల్ సిబల్ ఎవరంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నియమితులయ్యారు. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసి మనకి ఇన్నిరా సంస్థ ప్రచారకర్తగా ఉన్నారు. అంటే భారత ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి సంస్థ ఇది. రాబర్ట్ ఫికో వచ్చేసి మనకి స్లోకేవియా యొక్క ప్రధాని. నెక్స్ట్ క్వశ్చన్ ఈ ర్యాగింగ్ పైన అయితే క్వశ్చన్ ఇచ్చాను నేను ఇక్కడ మీకు. ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ఎలా నిరోధించాలి అనే అంశం పైన అన్ని రాష్ట్రాలకు కూడా మనకి యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఓకేనా యూజీసీ కొన్ని మార్గదర్శకాలు అయితే జారీ చేసిందనమాట. ఈ మార్గదర్శకత్వాలు ఏముందంటే జిల్లా స్థాయిలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు అనేది ఏర్పాటు చేయాలని సూచించింది. దానికి సంబంధించిన అంశాలు పరిశీలించి సరికాదు గుర్తించండి. ఓకేనా. మరి సరికాదు ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్ 1 సరికాదండి. ఎందుకు సార్ అంటే హెల్ప్ లైన్ నెంబర్ మనకి 1800180552 ఉండాల్సి ఉంది. 23 ఉంది ఇక్కడ. 22 ఉండాల్సింది 23 ఉంది. ఓకేనా. వెబ్సైట్ అయితే కరెక్ట్గా ఉంది. జిల్లా స్థాయి కమిటీలకు కలెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్ లేదా మ్యాజిస్ట్రేట్ గారు అధిపతులుగా అయితే ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1.80 కోట్ల మరణాలు అయితే నమోదవుతున్నాయన్నమాట. అందులో ఎన్నో వంతు మన భారతదేశంలో ఉన్నాయని మనకి తెలుస్తుందంటే 5వ వంతు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆదాయ అసమానతల రూపుమాపడం కోసము 1953లో ఎస్టేట్ పన్ను పెట్టారు. 1957లో సంపద పైన పన్ను విధించారు. అయితే ఏమైందంటే దీని ద్వారా మనకి కేవలం 0.25% మాత్రమే ఆదాయం వస్తుంది. ఈ యొక్క పన్నులు వసూలు చేయడం కోసం పెట్టే ఖర్చులు మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని రద్దు చేశారనమాట. మరి ఎప్పుడు రద్దు చేశారు సార్ అంటే ఎస్టేట్ పన్ను వచ్చేసి మనకి ఎస్టేట్ పన్ను ఎప్పుడు రద్దు చేశారు సార్? 1985లో మనకి ఎస్టేట్ పన్ను రద్దు చేశారు. అదేవిధంగా 2016లో మనకి సంపద పైన పన్ను అనేది రద్దు చేశారనమాట. ఓకేనా. ఉపసంహరించుకున్నారు ప్రభుత్వం వారు, ఎందుకంటే ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి అనేసి. నెక్స్ట్ వచ్చేసి దేశంలో అతిపెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్కి సంబంధించి ఈ క్రింది అంశాలు సరికానిది ఇది అన్నారు. 1, 2, 3 సరైనవి, 4 సరికాదు. అంటే ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు సార్ కరెక్టు. ఈ ఎయిర్ కాన్కోర్స్ స్టేషన్ మనకి ఇది ఎలా ఉంటుందంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాత్ర అయితే ఇది పోషిస్తూ ఉంటుంది. దీనికోసము దాదాపుగా వ్యయము 600 కోట్లు అయితే కేటాయించారు. మరి 1.06 లక్షల చదరపు కిలోమీటర్లు కాదండి, కేవలం మీటర్ల వైశాల్యంలో మాత్రమే ఇది తయారు చేస్తున్నాం అనేది మనం చూడవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన జీవీబీ అకాడమీ తరపున మనం డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అందుబాటులో చేస్తున్నాం. ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు న్యూస్ పేపర్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ తయారు చేస్తాము. కరెంట్ పాలిటీ కావచ్చు, కరెంట్ ఎకానమీ కావచ్చు, ఎస్ఎన్టీ కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల అన్ని అంశాలు మనము యాడ్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారందరికీ కూడా యూస్ఫుల్గా ఉండే విధంగా మనం తయారు చేస్తున్నాము. దానికోసం మనకి వాట్సాప్ గ్రూప్లు అనేవి ఉన్నాయండి. ఇందులో మీరు జాయిన్ అయితే ప్రతిరోజు నేను మీ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఇస్తాను. విత్ పీడిఎఫ్ అంటే టైప్ చేసినటువంటి పీడిఎఫ్ ఇస్తామండి. చేత్తో రాసిన అంశాలు కాకుండా టైప్ చేసి ఇస్తాను నోట్స్ మీకు. ఎందుకంటే తక్కువ పేజెస్లో మీకు ఇచ్చి మీరు జిరాక్స్ చేసుకొని చదువుకునే కూడా అవకాశం ఉండాలి. చేత్తో రాస్తే అది ఎక్కువ పేజెస్ వస్తాయి, మీకు హ్యాండ్ రైటింగ్ కూడా అర్థం కాకపోవచ్చు. ఓకేనా.
విత్ ఇమేజెస్తో కూడా నేను మీకు అవసరమైన చోటు ఇస్తున్నాను. మరి దీనికోసం మీరు ఏం చేయాలంటే అవసరమైతే మీరు 7702516167 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. చేసి మీరు కోర్స్ తీసుకోవాలంటే కొద్ది రోజులు మీరు ఒక 10 డేస్ పాటు మన కోర్స్ని పరిశీలించి మన గ్రూప్లో ఉంటూ మన కరెంట్ అఫైర్స్ ఎంత మాత్రం ఉన్నాయో మీకు యూస్ఫుల్గా ఉంటే మాత్రం మీరు 49 రూపీస్ పర్ మంత్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు ఎప్పుడు జాయిన్ అయినా సరే గత మంత్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో మీకు వాటిని నేను మీకు ఉచితంగా ఇస్తాను. దీంట్లో మీకు ఇంకా బోనస్ ఏంటంటే ఈ డైలీ నోట్స్తో పాటు మన డైలీ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పెడతాం కదండి, ఈ ఎగ్జామ్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్ కూడా నేను మీకు పీడిఎఫ్ అందిస్తాను. దాదాపుగా మనకి ఏప్రిల్ మంత్లో 206 పేజెస్ మనకి కరెంట్ అఫైర్స్ నోట్స్ ఉంటే 115 పేజీల ఎగ్జామ్ బిట్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా మీకు ఎగ్జామ్ బిట్స్ ఇక్కడ 500 నుంచి 600 బిట్స్ పైగా మనకి ప్రతి మంత్లో కూడా మన బిట్స్ అనేది కవర్ చేస్తాం. కాబట్టి చాలా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఆలోచించండి. మన డిస్క్రిప్షన్లో ఈ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సరే, ఇక మనం లేట్ చేయకుండా మన క్లాస్లోకి మనం వెళ్దామండి. భారతదేశంలో సౌర విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అని చెప్పాం. సరైనవి గుర్తించండి అని చెప్పాలి. ఎస్, వీడియో పాస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయొచ్చు, టైం వేస్ట్ కాకుండా. మరి మీకు 1, 2, 3 కూడా ఇక్కడ సరి అయినవే. భారత్లో పునరుత్పాదక ఇంధన కేంద్రాల యొక్క స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం మనకి 1.43 లక్షల మెగావాట్లు అయితే ఉంది. 2030 నాటికి ఈ సామర్థ్యము 5 లక్షల మెగావాట్లకు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశం చేసుకుందనమాట. అధిక సామర్థ్యం గల సౌర ఫలకాలు తయారు చేయడం కోసమే మనకి ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా 2 దశల్లో మనకి ఇక్కడ ఇచ్చారు ఫండ్స్. తొలి దశలో మనకి 4,500 కోట్ల రూపాయలు ఇస్తే రెండవ దశలో మనకి 19,500 కోట్ల రూపాయలు అయితే కేంద్రము విడుదల చేసింది. దీంతో ఏం చేస్తారంటే పునరుత్పాదక ఇంధన కేంద్రాలను ఇంకా స్థాపించి ఓకేనా సాంప్రదాయక ఇంధన వనరులు మనము స్వస్తి పలికే విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఎందుకంటే మన దేశంలో దాదాపుగా 300 రోజుల పాటు సంవత్సరంలో మనకి సూర్యరశ్మి ఉంటుంది ఎక్కువ స్థాయిలోనే. దీని ద్వారా మనము ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి అనేది చేసుకోవడం కోసం మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేసి మనకి జాతీయ సౌర ఇంధన సంస్థ కూడా తెలియజేస్తూ ఉంది. వీటిపైన ఇక్కడ నేను మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నా కానీ దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు మన కరెంట్ అఫైర్స్ నోట్స్లో అయితే అందుబాటులో ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలో ఐచమ్ డార్చ్ ఎక్సింగ్ త్రవ్వకాలలో 6,800 సంవత్సరాల నాటి అస్థిపంజరం అనేది లభించింది సార్. అస్థిపంజరం లభించింది. మీరు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, మీరు న్యూస్ పేపర్ రోజు ఫాలో అవుతున్నట్లయితే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. మరి మీరు న్యూస్ పేపర్స్ అనేది చదవాలంటే మీకు ఒక రోజంతా పడుతుంది. ఒక 2-3 రకాల న్యూస్ పేపర్ చదవాలన్నా సరే మీకు డేలో చాలా టైం అనేది మీకు వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ పని నేను చేస్తా, నేను క్రియేట్ చేసి మీకు ఇస్తా. ఓకేనా, మరి సమాధానం వచ్చేసి మనకి జర్మనీ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి ముడి చమురు పైన ఆదాటు లాభాల పన్ను అనేది విధిస్తూ ఉన్నారు కేంద్రం వారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ఎకానమీ కింద వస్తుంది ఇది. మరి ఇది టన్నుకు 8,400 రూపాయల నుంచి 5,700కి ఇది ట్యాక్స్ అనేది తగ్గిస్తున్నట్లు మనకి ఇటీవల ప్రభుత్వము ప్రకటించింది. మరి ఈ యొక్క ట్యాక్స్ ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూపంలో మనకి కేంద్రం విధిస్తూ ఉందన్నమాట. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది సార్ తెలుసా మీకు ఎవరికైనా సరే? 2022 జూలై 1 నుంచి అయితే మనకి అందుబాటులోకి రావడము జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనకి భారత వృద్ధి రేటును 6.8గా అంచనా వేయనిది ఈ క్రింది వాటిలో గుర్తించని అని చెప్పాం. అంటే 6.8గా కొన్ని అంచనా వేసాయంట. అలా అంచనా వేయింది మనకి ఇక్కడ కావాలి. ఎస్, IMF 6.8గా చెప్పింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మనకి, అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం అంటే. ఓకేనా, నెక్స్ట్ S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు మనకి 6.8 చెప్పారు. మోర్గాన్ స్టాన్లీ కూడా మనకి భారత వృద్ధి రేటు మనకి 6.8గా చెప్పింది. మరి ఈ పిచ్ రేటింగ్స్ వారు కావచ్చు, అదేవిధంగా ADB ఓకేనా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు మనకి భారత వృద్ధి రేటును 7%కి అయితే అంచనా వేసడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ గగన వ్యవహారానికి సంబంధించి ఇక్రా నివేదికలో ఈ క్రింది అంశాలలో మిగిలిన
ఈ కింద అంశాలు కావచ్చు, మిగిలిన అంశాలు కావచ్చు మనకి సరికానిది గుర్తించమని చెప్పారనమాట. ఇక్కడ 4 ఇచ్చారు. సార్ నెంబర్ 1 కరెక్ట్ సార్, నెంబర్ 2 కరెక్ట్, నెంబర్ 3 కరెక్ట్, నెంబర్ 4 తప్పు. ఎందుకంటే చూస్తాను. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో మనము విమాన ప్రయాణికుల రద్దీ అనేది 45.7 కోట్ల నుంచి 40, ఇక్కడ స్పెల్లింగ్ జస్ట్ మిస్ అనుకుంటాను. ఎస్ కరెక్ట్ అండి. ఒక నిమిషము. ఫార్టీ నుంచి, ఇది 45 కాదు, 40.7 నుంచి 41.8కి అయితే చేరవచ్చు అనేసి అంచనా వేశారనమాట. దాంతోపాటు దేశీయ మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అనేది మనకి 106% రికవరీ అనేది ఎక్కువైంది అనమాట ఈసారి. 2023 క్యాలెండర్ ఏడాదిలో మనం చూసినట్లయితే అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్ వాటా 4.2%గా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 2019లో భారత్ వాటా ఎంత అంటే కేవలము 3.8 మాత్రమే. ఇక్కడ మనము 3.4 ఇచ్చాం, ఇది తప్పు. 3.8 ఆ లెక్కన మనకి ఇప్పుడు ఆప్షన్ 1 తప్పు, ఆప్షను 4 కూడా తప్పే. ఇక్కడ ఎంత ఉండాల్సింది మనకి 40.7 కోట్ల నుంచి 41.8 కోట్లకైతే చేరుకుందనమాట. ఇలా మనకి ప్రతిరోజు కూడా బిడ్స్ అనేది ఆ రోజుకి ఆ రోజే మీకు నేను కరెంట్ అఫైర్స్ నోట్స్ ఇచ్చి చదువుకోమని చెప్పి ఎగ్జామ్ పెట్టడం ద్వారా మీకు ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ పైన ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏర్పడి ఒక భయం లేకున్నా, భారం లేకున్నా, ఎందుకంటే ప్రతిరోజు కొత్త కొత్త కరెంట్ అఫైర్స్ అంశాలు వస్తూ ఉంటాయి. మనము 2-3 డేస్ చదవకపోతేనే ఒక ఇంతంత ఎంతంత ఓపెన్ అంతాయి మన ఎత్తున పడతాయి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మన కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి. దీనికి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, మన వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం, యథావిధిగా ఎగ్జామ్ పెడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఈ కోర్సు మాకు కావాలనుకున్న వాళ్ళు, నెలకి 49 రూపాయల కోర్సు నాకు కావాలనుకున్న వాళ్ళైతే ఉచితంగా నేను మీకు గత నెల పీడిఎఫ్లు ఇస్తాను, చూడండి. నచ్చితేనే మీరు ఈ మంత్లో కంటిన్యూ అవ్వండి, నెక్స్ట్ మంత్కి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ.